ప్రజలు మొత్తం ఏమంటున్నారంటే నరేంద్ర మోడీ ఏతులు అంధభక్తుల బూతులు. నమస్తే ఫ్రెండ్స్, భారతదేశంలో బీజేపీ ప్రధానిగా పరిపాలిస్తున్న 13 ఏళ్లుగా ఎక్కువ ఫేమస్ అయిన ఏంది అంటే నరేంద్ర మోడీ ఏతులు అంధభక్తుల బూతులు. ఇవి చాలా ఫేమస్ అయిపోయినాయి. చదివే సక్కలేదంటే విశ్వగురు అని పెట్టుకురు. వాళ్ళే విశ్వగురు అని వీళ్ళు పేరు పెట్టుకున్నారు. చివరికి భారత్కు ఇజ్రాయిల్కు అప్పటి నుంచి మంచి సంబంధాలు ఉన్నాయి. ఇజ్రాయిల్కు అమెరికాకు మంచి సంబంధాలు ఉన్నాయి. అమెరికాకు భారత్కు మంచి సంబంధాలు ఉన్నాయి. విశ్వగురు ఇక్కడ ఉండగా పనికిరాని చెత్త దేశమైన పాకిస్తాన్ని దౌత్యానికి పంపిర్రు. అంటే ఇరాన్ దేశంతో మాట్లాడి యుద్ధాన్ని ఆపివేయమని పాకిస్తాన్కి పెద్దపీట వేసింది అమెరికా, ఇజ్రాయిల్. విశ్వగురువు ఇజ్జత్ ఇంకా ఏమైనా ఉందా? అయినా కింద పడ్డ పైచే అనేటువంటి అధ్వానమైనటువంటి అంధ భక్తుల యొక్క బూతులు ఈ ప్రపంచ ఫేమస్ అయ్యేటట్టు కొడతా ఉన్నాయి. మొత్తం మీద ఇజ్జతే లేదు. కానీ ఇజ్జత్ లేనాక కూడా మాకు ఇజ్జత్ ఎక్కువ ఉంది అని చెప్పుకునేటటువంటి రకం అన్నట్టు. అందుకనే ప్రజలు మొత్తం ఏమంటున్నారంటే నరేంద్ర మోడీ ఏతులు అంధభక్తుల బూతులు. ఇవి పాత్రం ఫేమస్ అయినాయి. నువ్వు ఏ కామెంట్ అన్న చూడు, బూతులు. ఇంట్లున్న మందులను అందరినీ తిడతారు, జంతువులతోనూ పోల్చుతారు. అంటే వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ ఉంటే దాని కాన్సన్ట్రేషన్ తీసుకొచ్చి కొడతారు. ఇవన్నీ కారణం ఏంటంటే అట్లా గురువు గారికి లేదు సబ్జెక్టు, నా భక్తులకు కూడా లేదు. కానీ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైనది ఏంటంటే మతం. ఆ మతం పట్టుకొని నాకుతున్న సన్నాసులు ఎవడంటే అంధభక్తులు. ఈ అంధభక్తుల లీడర్ ఎవరంటే ఈ దేశ ప్రధాని. మరి ఈ దేశ ప్రధాని యొక్క గొప్పతనం ఏంటంటే ఏతులు. ఆ లెటర్ చూడు, 10 लाख షూటు 5 लाख బూటు. ఏంది 10 लाख సూట్ 5 लाख బూట్ పెయిన్కర్. ఇంకా చాలా మంది ఏమంటారు అంటే ఆయన విదేశాలకు వెళ్ళి అది చేస్తున్నాడు. విదేశ పర్యటన కాదు, ఆయన పర్యాటకుడే రా బాబు. ఆయన పుట్టుకతోనే పర్యాటకుడు. ఆయన అప్పుడు తిరిగే సోకున్నది, ఇప్పుడు ప్రజల సొమ్ముతో తిరుగుతూ ఉన్నాడు. ఆయన పర్యాటకుడు అంతే తప్పని పెద్ద ఎత్తున దేశం మీద పుకార్లు వేస్తూ ఉన్నాయి. మరి ఈ పర్యాటకుడు ఏం పని చేయకుండా ఎట్లా గెలుస్తున్నా అంటే ఈసీ రెడీగా ఉంది. ఈ దరిద్రమైనటువంటి ఈసీ ఎన్నికల కమిషన్ను బొందబెడితే ఎన్నికల కమిషన్ అనేటువంటి ప్రతిపక్షాల మీద విరుచుకుపడే ఎన్నికల కమిషన్ ఎవరైతే ఎన్నికయ్యాడో ఆ దుర్మార్గుని జ్ఞానేష్ కుమార్ని తీసేస్తే నరేంద్ర మోడీకి గల్లంతే. అందులో డౌట్ ఏం లేదు. ఇక్కడ ఎక్కడన్నా ఏమైనా గెలిచిందంటే భవిష్యత్తులో ప్రజలు గుత్పలు పట్టుకొని నిలబడి ఓట్లు వేస్తాడు రోజులు వస్తాయి. ఇందులో డౌట్ లేదు. కాకపోతే విశ్వగురు అని చెప్పుకుంటే పక్క దేశంలో ఉన్నటువంటి మన దేశంలో పక్కన ఉన్నటువంటి సత్సంబంధాలు కలిగిన ఇజ్రాయిల్, ఇరాన్తోని మాట్లాడలేని విశ్వగురువు ఇలా నరేంద్ర మోడీ వచ్చినాక ప్రపంచ దేశాల్లో పాకిస్తాన్ నెంబర్ 1 అయికొచ్చింది. అటు చైనాతోని పాకిస్తాన్ మంచిగా ఉంది, ఇటు అమెరికాతోని ఫుల్ కాంటాక్ట్లో ఉంది. అన్ని దేశాలతోని, చైనాతోని కానీ అమెరికాతోని కానీ ఇజ్రాయిల్తోనే ఉంది, ఇరాన్తోనే ఉంది, అన్ని దేశాలతోనూ ఉంది. ఎవరు? పాకిస్తాన్. కానీ ఈ విశ్వగురువు దెబ్బకు పాకిస్తాను వాల్యూ ప్రపంచ దేశంలో పెరిగిపోయింది. కారణం ఏంటంటే ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ రాకపోవడం, కాలేజీలో పోయి చదువుకోకపోవడం, దేశభక్తి ఉన్నట్టు నటించడం, ఉంటే బాగానే ఉంటుంది, ఉన్నట్టు నటించడం, అంధభక్తుల చేత అడ్డగోలే తిట్టించడం, ఇవన్నీ కలిసి మొత్తం మీద ముస్లింల మీద దుమ్మెత్తిపోయడం. ఎందుకంటే ఏ శాతగానోడు ఏం చేస్తాడు? మతాలను లేపితే అయిపోయి కొట్టుకోసారి మనుషులు గుద్దుకోవాలి. ఎవర్రా నువ్వు ముస్లిం పోయి పొడుచు గుద్దురి. ఈ కాంటాక్ట్తో నడుస్తూ ఉన్నదన్నమాట. ఇలా చివరికి పాకిస్తాన్ని విడదీసింది, భారత్ నుంచి విడదీసింది ఎవడంటే హిందువే. ఆ హిందువు ఎవడంటే జిన్ననే. జిన్నా ముత్తాత ఎవడంటే హిందువు. వాడు ఏ రాష్ట్రంలో ఉన్నాడు? జిన్నా ముత్తాత గుజరాతోడు. గుజరాత్ పాకిస్తాన్ దగ్గర. ఈ గుజరాత్లో పుట్టినటువంటి జిన్న తాత హిందువు. ఈ హిందువు మరి ఎందుకు ముస్లింగా మారిండు? జిన్న హిందువుగా ముస్లిం ఎందుకు మారిండంటే ఈ మత పిచ్చి. ఈ నరేంద్ర మోడీ కూడా అంటే కులం మార్చుకొని బీసీ అయ్యాడు ఆయన, అంతే. కన్వర్టెడ్. రేవంత్ రెడ్డి గారు చెప్తే పెద్ద ఫేమస్ అయింది కదా, కన్వర్టెడ్ బీసీ అని. అంటే టోటల్గా భారతదేశాన్ని పరువు మాత్రం ఆల్మోస్ట్ ఉందనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అంటే మన దేశంలో ప్రజలు బతుకురు అంటే మోడీ కారణం అంటారు. అదే ఈ దేశంలో ప్రజలు బతికుందంటే కాంగ్రెస్ కారణం, దానికి నెహ్రూ కారణం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆలోచన కారణం, ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిందంటే మహాత్మా గాంధీ కారణం. వాళ్ళు కట్టిన ప్రాజెక్టులు, వాళ్ళు కట్టిన కాలేజీలను చదువుకొని తిండి తిని మనం బతుకుతున్నాం. ఈయన మన మీద ధరలు పెంచిండు, భారం వేసిండు తప్ప ఈయన చేసింది ఏమీ లేదు. ఏదో చేసిరు అనుకుంటారు. పన్ను వసూలు చేసి ఇంతిచ్చిండు అంతిచ్చిండు అని ఏం చెప్పాలని అర్థం కాక ఇందిరా మిల్లకి ఇచ్చిండు, దానికి ఇచ్చిండు, ఈ గప్పాలు తప్ప ఏం లేదు. మొత్తం మీద ముస్లింలను శాశ్వతంగా నేను ఛాలెంజ్ చేస్తా. ఎవడన్నా దమ్ముంటే ముస్లింలను తిట్టడం ద్వారా ఈ దేశం బాగుపడుతుంది అంటే నేను రోజు ముస్లింలను తిడతా. ముస్లింలను తిట్టడం ద్వారా ఈ దేశం బాగుపడుతుంది అంటే, క్రైస్తవులను తిట్టడం ద్వారా ఈ దేశం బాగుపడుతుంది అంటే నేను రోజు అదే పని చేస్తా. ఈ దేశము ఒక మనిషిని, ఒక మతం ఇంకో మతాన్ని ద్వేషించడం ద్వారా కాదు, ఒక మతాన్ని ఇంకో మతం ప్రేమించడం ద్వారా, వాళ్ళ పండుగ రోజు మనము వాళ్ళని గౌరవించడం, మన పండుగ రోజు వాళ్ళు గౌరవించడం, ఒకరినొకరు గౌరవించుకోవడం ద్వారా ఉన్నటువంటి ఆత్మానందం, ఆత్మాభిమానం ఎంతో గొప్పగా ఉంటుంది. అందులో ఉన్న మాధుర్యమే వేరు, అందులో ఉన్న గొప్పతనమే వేరు. కానీ నీచమైనటువంటి లుచ్చలు కొంతమంది అంధభక్తుల వల్ల ఈ దేశానికి ప్రమాదం ఉంది. ఎప్పుడు ఆనందం ఉంటుంది? ఎందుకంటే
హిందువును ఇప్పుడు హిందువునే కొట్టుకొని వస్తున్నారు. ఈ హత్యలు బొత్తెలు ఇప్పుడు భార్యను భర్త చంపుతుంది, భర్తను భార్య చంపుతుంది. ఎందుకు? పడిరాక ఆస్తుల కోసం మనోళ్ళే అన్నదమ్ములే కొట్టుకొని వస్తున్నారు. దానికి మతం పెట్టి ఈ లుచ్చలు ఎగురుతూ ఉంటారు. వీళ్ళందరికీ కనివిప్పగలగాలంటే ఒకవేళ ఒకనాడు పులి స్టాప్ అవుతుందంటే గిట్ల చేసి అవుతుందంటే నేను చేస్తా. కాబట్టి ఈ విధంగా ఒక మతాన్ని ఇంకో మతం తిట్టడం వల్ల మంచిది కాదు. కాబట్టి మెజారిటీ ప్రజలు మైనారిటీ ప్రజల మీద పడొద్దు. కాబట్టి ఆల్వేస్ మేము మెజారిటీ ప్రజలది కాదు, మైనారిటీ వైపే ఉంటాయి. ఎక్కడ సమస్య ఉన్నా మైనారిటీ వైపు. మైనారిటీ అంటే ఏంది? తక్కువ ప్రజలు ఉన్నప్పుడు ఎక్కువ ప్రజలు బలం చూసుకొని తక్కువ బలం ఉన్న మీద పడడమే మెజారిటీ వైపు, మైనారిటీ మీద పడడం. దాన్ని ఏమంటారు అంటే మూర్ఖత్వం అంటారు, అనాలోచితం అంటారు. కాబట్టి ఈ దేశంలో నరేంద్ర మోడీ దెబ్బకు ఇంకా అనేది తుడిచిపెట్టకపోదా బీజేపీ మళ్ళీ కనబడదు. వీళ్ళు అనుకుంటారు ఇంకా ఆడ గెలిస్తే వీళ్ళ గెలిస్తే కాదు. ఎన్నికల కమిషన్ను ఈ గలక తప్పులు దొరికితే ఒక్కరొక్కరికి ఉంటుంది ఇక భజన రాను. ఈసారి అయితే గెలవని వాళ్ళు ఇక ఎట్లుంటుంది అనేది. ఎందుకంటే పీకింది ఏమి లేదు, ఓ ప్రాజెక్టులు కట్టింది లేదు, ఓ యూనివర్సిటీ కట్టింది లేదు. ఏం చేసిరంటే ప్రజలు వీకిరు, ప్రజల అకౌంట్లోకి వెళ్ళి డబ్బులు వీకిరు అంతే. ఉన్నకాడికి బ్యాంకులు ఖతం చేసిరు, భూములు ఖతం చేసిరు, అప్పులు చేసి కూర్చున్నాడు. ఏమి లేదు, చెప్పినా కదా, ఏతులు ఎక్కువ పని తక్కువ. కాబట్టి ఈ దేశం బాగుపడాలంటే మతాలు బంద్ చేయాలి, ఒక మతాన్ని ఇంకో మతం ప్రేమించడం మొదలుపెట్టాలి. ఎన్నికల కమిషన్ జాగ్రత్తగా ఉండాలి, ఏం చేసినావో చెప్పాలి. కులం మీద మతం మీద లొలిపెట్టి చెప్పుడు కాదు. నువ్వు ఎన్నేళ్ళు అయినా ఉండు, ఫస్ట్ జ్ఞానం ఉన్నోడు కావాలి. యూనివర్సిటీకి పోయి చదువుకున్నోడు ప్రధానమంత్రి కావాలి, సర్టిఫికెట్లు కొన్నోళ్ళు కాదు. ఈ చెప్పిండు ఆయన అమిత్ షా ఎలాంటివి అంటే గుండా అని చెప్పిండు డైరెక్ట్. ఎందుకు? గుజరాత్ హోమ్ మినిస్టర్నే చంపించిన దాంట్లో ఈయన అంట. అది పెద్ద ఎత్తున అయింది. మనం ఎందుకు వాళ్ళు అంటుంటే మనం అంటున్నాం, మనం ఏం లేదు. సోషల్ మీడియాలో మొత్తం అదే ఉన్నది. అయితే గుండాకి రాజ్యం అంతా దొంగల ముఠా ఏమన్నా ఉందా అంటే బీజేపీలోనే ఉంది మొత్తం. అంతే. కాంగ్రెస్లో ఉన్న అక్కడక్కడ ఉన్న దొంగలు లుచ్చలవాడవుతున్నా మొత్తం బీజేపీలకు, అన్ని రాష్ట్రాలు, తెలంగాణలో కాదు అన్ని రాష్ట్రాలలో. కాబట్టి అంధభక్తులకు అహంకారం పోయి ఆ దేవుడు భగవంతుడు మంచి బుద్ధి ఇవ్వాలి, బూతులను తగ్గించి వాళ్ళు బూతులు తిట్టినప్పుడు ప్రజలందరూ వాళ్ళ నోట్లో ఉంచేటట్టు చేయాలి. ఇది నేను కోరుకుంటా ఉన్నాను. చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపాల్సింది. జై హింద్, జై భీమ్, జై భారత్.